బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం జగన్ పై తెలుగుదేశం సంచలన వినూత్న ట్వీట్ చేసింది. జగన్ ఫోటో పక్కన 143 అని పెట్టి పోస్ట్ చేస్తూ 143 అంటే లవ్ కోడ్ కాదు, క్యాష్ కోడ్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. అమరావతిలో సింగపూర్ ప్రాజెక్టు కొనసాగించడానికి అడ్వాన్స్ గా 143 కోట్లు లంచం అడిగారని టీడీపీ తన పోస్ట్ లో వివరించింది. అయితే చంద్రబాబు సింగపూర్ లో ఉన్నప్పుడే బయటపడిన లంచం వ్యవహారం సింగపూర్ అధ్యక్షుడు తన్మన్ షణ్ముగరత్నం ని సీఎం కలిసిన తర్వాతి రోజే ఈ విషయాన్ని టీడీపీ ట్వీట్ చేయడం విశేషం. 143 కోట్ల లంచం వ్యవహారం గురించి చంద్రబాబుకి సింగపూర్ అధ్యక్షుడే చెప్పి ఉంటారని అంటున్నారు. అయితే అమరావతిలో సింగపూర్ ప్రాజెక్టు కొనసాగించడానికి అడ్వాన్స్ గా 143 కోట్లు అడిగారంటే అసలు ముడుపులు ఎంత పెద్ద మొత్తంలో అడిగేవారు అని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ పై ఇటు టీడీపీ సంచలన పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్న నేపథ్యంలోని టీడీపీ నుంచి వచ్చిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ కి సంబంధించిన ఫోటోతోని 143 నంబర్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదిక ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది చర్చకు దారితీస్తుంది. ఇందులో 143 అనే నంబర్ ను కూడా కోట్ చేస్తూ మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అయితే ఇందులో 143 అంటే లవ్ కోడ్ కాదంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అమరావతిలో సింగపూర్ ప్రాజెక్టు కొనసాగించడానికి అడ్వాన్స్డ్ గా 143 కోట్లు కోరారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే జగన్ డిమాండ్ ను సింగపూర్ తిరస్కరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో ఉన్న సింగపూర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా ఎంఓఏను అప్పటి వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది అనే దానిపై కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలోని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇందుకు సంబంధించిన ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న నేపథ్యంలోని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా సింగపూర్ ప్రభుత్వాన్ని బెదిరించింది అనే అంశాన్ని ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు సింగపూర్ ప్రభుత్వం వర్గాలు అప్పుడు ఏ విధంగా ముడుపులు అడిగాయో వైసీపీ ప్రభుత్వం దాని అంశాన్ని ప్రస్తావించారు. అందులో భాగంగానే ఈ అంశాన్ని సంబంధించి ముడుపుల వ్యవహారాన్ని బహిర్గతమయ్యాయని మాత్రం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే జగన్ డిమాండ్ చేసిన వ్యవహారాన్ని ఆ సమయంలోనే సింగపూర్ ప్రభుత్వం బయట పెట్టిందా, లేకపోతే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఉన్న నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ అంశాన్ని బహిర్గతం చేసిందా అనే దానిపై కూడా చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి స్టార్టప్ లో భాగంగా అప్పుడు సింగపూర్ ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది. ఈ ముందుకు వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఏదైతే ఉందో ఆ సింగపూర్ కస్టోడియం మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీసీఆర్డీ రెండు కంపెనీల మధ్య రెండింటి మధ్య ఒక ఒప్పందం చోటు చేసుకోవడం జరిగింది. సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ పేరుతో కూడా ఇందుకు సంబంధించిన ఒక ఎంఓయూ చేసుకున్నారు. దీని ద్వారా 1691 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎంఓయూకు అప్పచెప్పడం జరిగింది. దీని ద్వారా అమరావతి ప్రాజెక్టును వేగవంతం చేయడం, దాంతో పాటు అమరావతికి అవసరమైన టెక్నాలజీలకు సంబంధించిన స్టార్టప్లను అక్కడ రప్పించడం ఈ ప్రాజెక్టు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. 3 దశల్లో 15 నెలల్లోని ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూడా అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం తర్వాత వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2019 తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెనువెంటనే వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. అయితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టే సమయంలోని సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ముడుపులు అడిగినట్లుగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దాదాపు 143 కోట్ల రూపాయలు కూడా ముడుపులు అడిగింది. అయితే ఆ ప్రభుత్వం తిరస్కరించడంతో వెనువెంటనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఒప్పందాన్ని 2019 నవంబర్లోని వైసీపీ సర్కార్ రద్దు చేసింది. అయితే ప్రస్తుతం సింగపూర్ లోని చంద్రబాబు పర్యటన నేపథ్యంలో దీన్ని బహిర్గతం చేయడం ద్వారా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన కంపెనీలకు ఏ విధంగా గత ప్రభుత్వం ఎదిరించింది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి చేసింది. ఈ 143 అనేది ఖచ్చితంగా ముడుపుల వ్యవహారానికి సంబంధించిన అంశమే. సింగపూర్ కంపెనీలకు ఈ విధంగా గత వైసీపీ సర్కార్ ముడుపుల వ్యవహారానికి సంబంధించి మాత్రం పూర్తిగా బెదిరించింది అనే అంశాన్ని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి ఇప్పుడు ఎక్స్వేడిగా ట్వీట్ చేయడం జరిగింది. చూడాలి వైసీపీ దీని కౌంటర్ గా ఏ విధంగా స్పందించిందని చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే చర్చకు దారి తీస్తుంది. లహరి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.